హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ స్కోర్ కార్డ్ గురించి. సో మనం రిజల్ట్ రాగానే మనది ఎప్పుడైతే క్లియర్ అవ్వలేదు, ఎప్పుడు స్కోర్ కార్డ్ వస్తుందో, మనది ఎంతలో మిస్ అయింది అన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో వెరీ ఫాస్ట్గానే ఇచ్చేశారు. రిజల్ట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే స్కోర్ కార్డ్ రిలీజ్ చేశారు. నా కేటగిరీ వచ్చేసి ఓబీసీ. నేను తెలంగాణ స్టేట్ అప్లై చేశాను. నా ఓవరాల్ అటెంప్ట్స్ వచ్చేసి 97. సో నా స్కోర్ వచ్చేసి 79.25. ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేసి 81.25. ఎగ్జాక్ట్లీ 2 మార్క్స్తో నాకు మిస్ అయింది. అసలు స్కోర్ చూడగానే అసలు బ్లాంక్ అయిపోయింది నా మైండ్ అయితే. నేను 97 పెట్టినా కూడా కొంచెం చాలా వరకు యాక్యురసీ చాలా మెయింటైన్ చేశాను. 85+ స్కోర్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ ఎగ్జామ్ క్లియర్ అవుతుందని. కానీ నార్మలైజేషన్ వల్ల నా స్కోర్ వచ్చేసి 79.25. అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు నా స్కోర్ చూసి. చాలా బాధ వేస్తుంది ఇంత నేరోగా మిస్ అవ్వడం. 2 మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉంది కదా. సో వెయిటింగ్ లిస్ట్లో ఛాన్స్ ఉంటుందో లేదో నాకు కొంచెం డౌట్గా ఉంది. మీరు ఎన్ని పెట్టారు, మీ స్కోర్ ఎంత వచ్చింది, అండ్ మీరు ఏ స్టేట్కి అప్లై చేశారనేది మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆంధ్ర కట్ ఆఫ్ కూడా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.